మనం ఎవరమైనా అయ్యా మేము పాపములు చేసేసాం మమ్మల్ని కాపాడండి అని నాకు తెలిసి ఎవ్వరూ అడగలేదు మనం. కానీ దేవుడే నిర్ణయించుకున్నాడు. పాపంలో ఉన్న మనం ఈ నరకానికి ఎక్కడైతే వెళ్ళిపోతామో, నా పిల్లలు నాకు దూరం అవుతారేమో అని దేవుడే సంకల్పించి, దేవుడే ఉద్దేశించి తన కుమారుని లోకానికి పంపించాడు తప్ప మనం ఎవ్వరము ఆయన అడగలేదు. అయ్యా మా పాపాలకు పరిస్థితి ఏంటో మనం అడగలే. ఆయనే పంపించాడు. అమ్మైనా అడిగితే అన్నం పెడుతుంది అంటారు కాదా? అమ్మైనా సరే అడిగితేనే అన్నం పెడుతుంది. అడగకుండా ఇచ్చిన దేవుడు అమ్మకన్నా గొప్పోడు కాదా? ఒక ఆయన అన్నాడు కనుక ఈ మాట గుర్తొచ్చింది. అమ్మకన్నా లోకంలో గొప్పదేమీ లేదంటాడు. దేవుడు తెలియక మాట్లాడుతున్నాడు అంతే. అమ్మ గొప్పదే కాదన్ను, అమ్మ గొప్పదే, అమ్మ స్థానం అమ్మదే. కానీ అడిగితేనే అమ్మైనా అన్నం పెడుతుంది. కానీ అడగకుండానే ఈ లోకానికి దేవుడు క్రీస్తుని పంపించాడు. అడగకుండానే మన పాపములకు శాంతికరంగా యేసు